ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ గూటం డాక్టర్ సుభద్ర పేర్కొన్నారు. మంగళవారం నాడు కాకినాడ తూరంగి గ్రామంలో గల సెయింట్ మార్క్స్ స్కూల్ ఆవరణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ బుధవారం ఉప్పాడ, మూలపేట, అమలాపురం జిల్లా ఎస్సీ ఆఫీస్, నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో స్థానిక మహిళలకు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ సుభద్ర, డాక్టర్ భాను ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. స్కూల్లో మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసిన ఏఐసిసి వారికి, అలాగే మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అలాగే నాసి డెంటల్ కేర్, అలాగే హాస్పిటల్స్ కూడా రైతులందరూ థ్యాంక్ యూ. ఎందుకంటే తూరంగి ఏరియాలో ప్రథమంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తూరంగి ప్రజలు అనేక మంది ఈ క్యాంప్ వచ్చి దీని ద్వారా ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ యూజ్ చేసుకుంటున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఆఫ్ సెయింట్ మార్క్స్. థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ హ్యావింగ్ దిస్ క్యాంప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మాత్రం ఒక 3 కేసులు మాకు అనుమానాస్పదంగా ఉన్నాయండి. మేము చేసిన మ్యామోగ్రాఫ్ ద్వారా దాన్ని ఇంకా ఫర్దర్గా దానికి టెస్ట్ చేసిన తర్వాత కానీ దాన్ని కన్ఫర్మ్ చేయాలి. రెండోది సర్వైకల్ క్యాన్సర్కి ఒక పేషెంట్ అయితే సగంలో ట్రీట్మెంట్ ఆపేశారు. సో ఆవిడని ఎంకరేజ్ చేసి కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. రేడియోథెరపీ తీసుకోకుండా ఆపేశారు. తక్కిన 2 పేషెంట్స్కి కొంచెం డౌట్, ఒకరికి బయాప్సీ చేసామో రిపోర్ట్ వస్తే కానీ దాన్ని కన్ఫర్మ్ చేయడం. అయితే ఈ డేటా మనం ఇవ్వగలం కానీ పేషెంట్ పేర్లు ఇవ్వడం మేము సీక్రెసీగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా పాజిటివ్ వచ్చినా సరే వాళ్ళకి ముందు ఫ్యామిలీ మెంబర్స్కి తెలియపరుస్తామంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నాము. తెలియపరిచి వాళ్ళ కన్వీనియన్స్ బట్టి వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అంటే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడకూడదు అనుకున్న దానికి మనం ఏం చెప్తున్నాం? అర్లీ డిటెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి, లేడీస్ తమంతటా ఏ విధంగా గుర్తించుకోవాలి, భయపడకూడదు, ముందుకు రావాలి. తర్వాత అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది వాడి ఇళ్లలోనే ప్రతి నెల ఎలా చేసుకోవాలి అనేది మేము పర్సనల్గా ప్రతి లేడీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మేము వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఒక్కడికి నేర్పిస్తాం. 97 మంది వచ్చారంటే 97 మందికి విడివిడిగా నేర్పించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారు. ఇట్స్ ప్రాక్టికల్గా ఏదో టీవీలో చూసి నేర్చుకోవడం కాకుండా మేమే వాళ్ళకి చేస్తూ ఈ విధంగా చేసుకోవాలమ్మా అని చెప్పడం జరిగింది. అలాగే అర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ అనేది